వైసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఆ జిల్లా నేతలు ముందుకు రావడం లేదు. పార్టీ పెద్దలు పదవి ఇస్తామన్నా వద్దనే పరిస్థితి ఉంది. పవర్లో ఉండగా పెత్తనం కోసం పోటీలు పడ్డ నేతలు ఇప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి ముఖం చాటేస్తున్నారు. దీనికి కారణాలేంటి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. పవర్లో ఉన్నప్పుడు పెత్తనం చలాయించేందుకు నేతలు పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ముందుకు రావటం లేదు. తాడేపల్లి పెద్దలు ఒక్కొక్కరిని పిలిచి బాధ్యతలు అప్పగిస్తామని బతిమిలాడుతున్నా స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు. ఎవరికి వారు ముఖం చాటేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ దుస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానం ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడిచాయి. వైఎస్ జగన్ కు బాలినేని దగ్గరి బంధువు. దీంతో ఈ నేత మాటకు ఎదురు లేకుండా నడిచింది. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించారు. బాలినేని తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కట్టి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ పదవి నుంచి తొలగించి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అయితే సొంత జిల్లాపై పెత్తనం కోల్పోవడంతో ఫీల్ అయిపోయిన బాలినేని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్నికల వరకు ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతల నుంచి బాలినేని ప్రయత్నించి విఫలమయ్యారు. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఫ్యాన్ పార్టీ అధ్యక్ష పదవికి జంకే వెంకటరెడ్డి రాజీనామా చేశారు. కానీ తాడేపల్లి పెద్దలు ఇంకా ఆమోదించలేదు. జంకే వెంకటరెడ్డి స్థానంలో ప్రకాశం జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో వైసీపీ పెద్దలు ఉన్నారు. పార్టీ పగ్గాలు బాలినేనికి అప్పగించాలని వైసీపీ నాయకత్వం ప్రయత్నించింది. కానీ ఈ మాజీ మంత్రి అంగీకరించలేదు. పైగా పార్టీ వీడాలనే ప్లాన్ లో ఉన్న ఈయన పక్కచూపులు చూస్తున్నారని లోకల్ టాక్. దీంతో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు నాయకులు కూడా పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాలేదని ఫ్యాన్ పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రకాశం జిల్లాతో సంబంధం లేని తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించాలని తాడేపల్లి పెద్దలు ప్రయత్నించారు. అయితే ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు వ్యతిరేకించడంతో చెవిరెడ్డిని పక్కన పెట్టారు. కానీ జిల్లా నుంచి మాత్రం ఆ పార్టీ బాధ్యతలు మోసేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు పార్టీ అధ్యక్ష పదవి కోసం నేతలు పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి చూసి వైసీపీ శ్రేణులు డీలా పడుతున్నాయి.